డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నిన్నటి క్లాస్లో ద్రవ్యం అంటే ఏమిటి, ద్రవ్యం యొక్క పరిణామ క్రమం గురించి తెలుసుకున్నాం. ఇకపోతే ఈరోజు ద్రవ్యం యొక్క రకాలు, ద్రవ్యాన్ని ఏ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు, ఎన్ని రకాలుగా వర్గీకరించబడింది అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. ద్రవ్యం యొక్క రకాలను సుమారుగా 15 రకాలుగా చూడవచ్చు. పోటీ పరీక్షలలో వీటి యొక్క అర్థాలను, నిర్వచనాలను అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి గురించి తెలుసుకున్న తర్వాత మిగతా వర్గీకరణ గురించి చూద్దాం. సమీప ద్రవ్యము, ద్రవ్యానికి దగ్గరగా సమీపంగా ఉండేటువంటి, అంటే ద్రవ్యము ఏ రకమైనటువంటి విధులను నిర్వహిస్తుందో అలాంటి పనులు చేసేటువంటి వస్తువుని సమీప ద్రవ్యము అంటారు. ఉదాహరణకు చెక్కులు, డ్రాఫ్టులు, బిల్స్, ఇటువంటివన్నీ కూడా సమీప ద్రవ్యం కిందికి వస్తాయి. రెండవది హాట్ మనీ. హాట్ మనీ అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులు మన దేశంలోకి తరలి వచ్చేటువంటి ద్రవ్యాన్ని హాట్ మనీ అంటారు. మనకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని రకరకాలుగా ఉన్నాయి. ఇలా సంస్థాగత పెట్టుబడులు ఏవైతే దేశంలోకి తరలి వస్తాయో అలాంటి మనీని హాట్ మనీ అంటారు. తర్వాత చీఫ్ మనీ, వడ్డీ రేటుకు సులభంగా రుణాలు లభించేటువంటి ఆర్థిక వ్యవస్థలో ఏ ద్రవ్యమైతే లభ్యమవుతుందో దాన్ని చీఫ్ మనీ అంటారు. అంటే వడ్డీ చెల్లించడానికి ప్రజలు సిద్ధంగా ఉండి వడ్డీకి రుణాలు ఈజీగా సృష్టించబడితే దాన్ని చీఫ్ మనీ అనవచ్చు. తర్వాత డియర్ మనీ, అధిక వడ్డీ రేట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రుణాలు లభించనటువంటి మనీ ఏదైతే ఉంటుందో దాన్ని డియర్ మనీ అని చెప్పవచ్చు. తర్వాత హోల్డ్ మనీ. హోల్డ్ మనీ అంటే దీర్ఘకాలం పాటు తన యొక్క విలువ మారకుండా స్థిరంగా ఉండేటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో దాన్ని హోల్డ్ మనీ అంటారు. ఉదాహరణకు బంగారము, వెండి, వీటి యొక్క విలువ దీర్ఘకాలం కొనసాగుతూనే ఉంటుంది. అటువంటి మనీని హోల్డ్ మనీ అంటారు. తర్వాత సాఫ్ట్ మనీ, కాలానుగుణంగా పరిస్థితుల అనుగుణంగా తన విలువను మార్చుకునేటువంటి మనీని సాఫ్ట్ మనీ అంటారు. తర్వాత న్యూట్రల్ మనీ, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ధరలు స్థిరంగా కొనసాగించేటువంటి పరిస్థితినే న్యూట్రల్ మనీ అంటారు. అంటే దీని యొక్క విలువ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది, ఆర్థిక వ్యవహారాలతో సంబంధం లేకుండా స్థిరంగా ఉన్నటువంటిది. తర్వాత రియల్ మనీ లేదా వాస్తవ మనీ, అంటే ఇప్పుడు ఉన్నటువంటి నాణ్యాలు, కాగితపు కరెన్సీ ఏదైతే ఉన్నాయో వాటినే రియల్ మనీ, అంటే కొనుగోలు సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని కొనుగోలు శక్తి ఏ ద్రవ్యానికైతే ఉంటుందో దాన్ని వాస్తవ మనీ అంటారు. భారతదేశంలో నాణ్యాలు, కాగితపు కరెన్సీ ఇవి రియల్ మనీ, వాస్తవ మనీ కిందికి వస్తాయి. ఎందుకంటే వాటి చేత దేన్నైనా మనం కొనుగోలు చేయవచ్చు. తర్వాత ఫేట్ మనీ లేదా దీన్ని చట్టబద్ధ ద్రవ్యము అంటారు. అంటే భారత ప్రభుత్వం చేత ఆమోదము పొంది అమలులో ఉన్నటువంటి దాన్ని ఫేట్ మనీ లేదా చట్టబద్ధ ద్రవ్యము అంటారు. ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి ద్రవ్యం అంతా చట్టబద్ధ ద్రవ్యమే. తర్వాత ఫుల్ బాడీడ్ మనీ, అంటే పూర్తి ఆకారం కలిగినటువంటి ద్రవ్యము, అంటే దాని యొక్క ముఖ విలువ, అంతర్విలువ రెండు సమానంగా ఉంటాయి. అటువంటి దాన్ని ఫుల్ బాడీడ్ మనీ అని అంటారు. తర్వాత టోకన్ మనీ, అంటే దీని యొక్క ముఖ విలువ కంటే అంతర్విలువ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక వస్తువు ద్రవ్యంగా చలామణి కాదు అనుకున్నప్పుడు దాని లోహం రూపంలో అమ్మినా కూడా దాని ముఖ విలువకు సమానంగా వస్తువులు కానీ దాని విలువ కానీ రావాలి. అలా వచ్చిన దాన్ని ఫుల్ బాడీడ్ మనీ అంటారు, అలా రాని దాన్ని టోకెన్ మనీ అంటారు. అంటే ఉపచిల్లర నాణ్యాలు, రూపాయికి 25 పైసలు భాగాలు 4, 50 పైసలు భాగాలు 2, ఈ రకంగా ఎలాగైతే ఉంటాయో అటువంటి దాన్ని టోకెన్ మనీ అనవచ్చు. తర్వాత కాల్ మనీ, తీసుకున్నటువంటి రుణాన్ని 14 రోజుల లోపల చెల్లించడానికి ఇవ్వబడేటువంటి మనీని కాల్ మనీ అంటారు. అంటే ఆర్బీఐ దగ్గర వాణిజ్య బ్యాంకులు తీసుకునేటువంటి రుణము, స్వల్పకాలిక రుణము ఏదైతే ఉందో అది తిరిగి 14 రోజుల లోపల చెల్లించాలి. అటువంటి దాన్ని కాల్ మనీ అంటారు. తర్వాత అకౌంట్స్ ద్రవ్యము, మనం చేసేటువంటి అకౌంట్స్ ఏ ద్రవ్య రూపంలో అయితే చేస్తామో
అలాంటి ద్రవ్యాన్ని అకౌంట్స్ ద్రవ్యము అని అంటారు. తర్వాత వస్తు ద్రవ్యము, బాటర్ సిస్టమ్ కాలంలో రకరకాల వస్తువులు ద్రవ్య రూపంలో ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశంలో గోవు అని నిన్నటి క్లాస్లోనే చెప్పుకున్నాం. కాబట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా వస్తు రూపంలో ద్రవ్య చలామణిగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని వస్తు ద్రవ్యము అంటారు. తర్వాత ప్రాతినిధ్య ద్రవ్యము అంటే చట్టబద్ధంగా అమల్లో ఉన్నటువంటి ద్రవ్యాన్నే ప్రాతినిధ్య ద్రవ్యము అంటారు. అంటే దీన్ని ఎప్పుడైనా సరే లోహంలోకి కానీ ఇతర రూపాల్లోకి కానీ మార్చుకోవచ్చు. తర్వాత ద్రవ్యాన్ని కొన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది. చట్టబద్ధత ఆధారంగా ద్రవ్యాన్ని ముఖ్యంగా 3 రకాలుగా ఉపయోగించడం జరిగింది. ఒకటి చట్టబద్ధ ద్రవ్యము. ఈ చట్టబద్ధ ద్రవ్యము తిరిగి 2 రకాలు. ఒకటి పరిమిత చట్టబద్ధ ద్రవ్యము, 2 అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము. మరి పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటే ఏవైనా చెల్లింపులు చేసేటప్పుడు ఒక పరిమితికి లోబడి చెల్లించినట్టయితే దాన్ని పరిమిత చట్టబద్ధ ద్రవ్యము అంటారు. ఉదాహరణకు నేను బ్యాంకులో 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. అయితే ఈ 1,00,000 రూపాయలను నేను రూపాయి కాయిన్ల చేత 50 పైసల చేత చెల్లించడానికి వెళితే ఒక పరిమితికి లోబడి ఆ నాణేలను బ్యాంకు వాళ్ళు తీసుకొని రుణాన్ని రద్దు చేయవచ్చు. ఒకవేళ అందులో 10,000 రూపాయలకు చిల్లర నాణ్యాలు తీసుకోవచ్చు, మిగతావి కాగితపు నాణ్యాల్లో తీసుకోవాలని ఒక పరిమితి విధిస్తే ఆ పరిమితి లోపే దీన్ని చెల్లించాలి, లేదంటే తిరస్కరించవచ్చు. సో 1,00,000 రూపాయలను చిల్లర నాణ్యాలతోనే నేను రుణాన్ని చెల్లిస్తాను అంటే ఈ బ్యాంకు వాళ్ళు తిరస్కరించే అధికారము ఉంది. తర్వాత అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము, చెల్లింపులలో అపరిమితంగా ఎంతైనా సరే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ద్రవ్యాన్నే అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము అని. ఎంత చెల్లించినా ఇక్కడ తిరస్కరించడానికి అవకాశము లేదు. సో చట్టబద్ధ ద్రవ్యము తిరిగి 2 రకాలని చెప్పుకున్నాం, పరిమిత చట్టబద్ధ ద్రవ్యము, అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము. మరి చట్టబద్ధత ఆధారంగా ఉన్నటువంటి 2వ రకం ఏంటంటే ఐచ్ఛిక ద్రవ్యము. అంటే దీనికి ప్రభుత్వం యొక్క ఆమోదం కానీ లేదా గుర్తింపు కానీ పూర్తి స్థాయిలో లేనప్పటికీ ప్రజలు, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు అందరూ అంగీకరించేటువంటి ద్రవ్యాన్నే ఐచ్ఛిక ద్రవ్యము అంటారు. ఉదాహరణకు చెక్కులు, హుండీలు, తర్వాత బాండ్లు, వీటన్నిటినీ కూడా ఐచ్ఛిక ద్రవ్యం కింద తీసుకోవచ్చు. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది తన చెక్కును తానే సొంతంగా ప్రింట్ చేసుకొని డిజైన్ చేసుకొని ప్రజలకు ఇష్యూ చేస్తుంది. అయితే ప్రజలు దాన్ని అంగీకరిస్తున్నారు, ఇతర బ్యాంకులు కూడా అంగీకరిస్తున్నాయి. కానీ దీనికి చట్టబద్ధత, ఆమోదత ఖచ్చితంగా ఉండాలని రూల్ అయితే ఏమీ లేదు. ఐసిఐసిఐ బ్యాంకు సపరేట్ గాను, ఆంధ్ర బ్యాంకు సపరేట్ గాను, ఎస్బీఐ సపరేట్ గాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపరేట్ గాను, ఈ రకంగా ఏ బ్యాంకుకు ఆ బ్యాంకు సపరేట్గా ఒక చెక్కులను ఇష్యూ చేయడం దాన్నే ఐచ్ఛిక ద్రవ్యాలు అని చెప్పవచ్చు. తర్వాత రెండవది ఏంటంటే ఉపయోగించిన వస్తువుల ఆధారంగా, అంటే ద్రవ్యాన్ని తయారు చేయడానికి ఏ పదార్థాలనైతే ఉపయోగిస్తున్నారో ఆ పదార్థాల ఆధారంగా కూడా ద్రవ్య వర్గీకరణ చేయవచ్చు. ఇందులో మొదటిది లోహ ద్రవ్యము. వస్తు ద్రవ్యము అమల్లో ఉన్నప్పుడు ఇవి నశించిపోవడానికి, మరణించడానికి అవకాశం ఉంది కాబట్టి, తర్వాత వస్తు మార్పిడి పద్ధతిలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా లోహ ద్రవ్యము అనేది అమలులోకి వచ్చింది. మొదటేమో వెండి నాణ్యాలు, తర్వాత ఏమో బంగారు నాణ్యాలు, తర్వాత రాగి, నికేలు నాణ్యాలను ముద్రించి సమాజంలో మనుగడలోకి తీసుకొచ్చారు. మరి ఈ లోహ ద్రవ్యాలను తిరిగి 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ప్రామాణిక ద్రవ్యము. ప్రామాణిక ద్రవ్యం అంటే దాని యొక్క ముఖ విలువ, అంతర్ విలువ 2 సమానంగా ఉన్నటువంటి ద్రవ్యాన్ని ప్రామాణిక ద్రవ్యము అనవచ్చు. మరి ముఖ విలువ అంటే ఏంటి? ఒక కాయిన్ పైన 10 రూపాయలు అని ముద్రించిన తర్వాత అది ద్రవ్యముగా ప్రజలు స్వీకరించకుండా తిరస్కరిస్తే దాన్ని తిరిగి తూకం వేసి అమ్మినప్పుడు కూడా 10 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు వాటికి రావాలి. దీన్ని ప్రామాణిక ద్రవ్యము అంటారు. గతంలో భారతదేశంలో ప్రామాణిక ద్రవ్యంగా వెండి ఉండేది. అంటే ఆ వెండి బరువు 1 తులము ఉండేది. తర్వాత చిల్లర టోకన్ నాణ్యాలు కూడా వచ్చేసాయి, సరైన బరువు లేకుండా, దాని ముఖ విలువకు సమానం లేకుండా వచ్చేటువంటి ద్రవ్యాలు కూడా ఉన్నాయి. సో ప్రామాణిక ద్రవ్యం అంటే దాని యొక్క ముఖ విలువ, అంతర్ విలువ 2 సమానంగా ఉండాలి. తర్వాత అంతర్గత విలువ తక్కువగా ఉన్నటువంటి నాణ్యాలను లాంఛన ద్రవ్యము అంటారు.
అంటే ముఖ విలువ ఎక్కువగాను దాని యొక్క అంతర్గత విలువ తక్కువగాను. బంగారు వెండి నాణ్యాలు అయితే పూర్తి ప్రమాణం కలిగినటువంటి నాణ్యాలు, వాటి ముఖ విలువ అంతర్ విలువ రెండు సమానమే. కానీ నికేలు రాగి లాంటి లోహాల చేత నాణ్యాలను తయారు చేసినప్పుడు దాని ముఖ విలువ కంటే అంతర్విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని లాంఛన ద్రవ్యము అంటారు. తర్వాత అనుబంధ ద్రవ్యము అంటే ప్రామాణిక నాణ్యాలకు చిల్లర నాణ్యాలుగా తయారు చేయడం. ఉదాహరణకు 10 రూపాయల నోటుకు రూపాయి నాణ్యాలు 10 తయారు చేయడం, రూపాయి నాణ్యానికి 10 పైసల బిల్లలు, 20 పైసల బిల్లలు, 25 పైసల బిల్లలు, 50 పైసల బిల్లలు ఉప నాణ్యాలుగా తయారు చేయడం, వాటినే అనుబంధ ద్రవ్యము అంటారు. తర్వాత రెండవది కాగితపు ద్రవ్యం. కాగితపు ద్రవ్యము అంటే సుమారుగా మనము క్రీస్తు శకము 600 సంవత్సరాలలో చైనా వాళ్ళు దీన్ని అమలులోకి తీసుకొచ్చారు. కాబట్టి షాంగ్ వంశస్థులు మొట్టమొదటిసారిగా ఈ కాగితపు ద్రవ్యాన్ని వాడినట్టు మనం చూసాం. భారతదేశంలో గుప్తులు కాగితపు ద్రవ్యాన్ని వాడినట్టుగా మనం చూసాము. అయితే 17, 18వ శతాబ్దంలో ఈ కాగితపు ద్రవ్యము విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొంది ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఈ కాగితపు ద్రవ్యాన్ని కూడా తిరిగి 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యము. ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యము అంటే ఇప్పుడు ఏదైనా ఒక ద్రవ్యాన్ని తయారు చేయాలంటే ఆ కాలంలో వెండి నాణ్యాలు కానీ బంగారు నాణ్యాలు కానీ వారి చేత నాణ్యాలను తయారు చేస్తే అవి పూర్తి ప్రమాణం కలిగినటువంటి బంగారము. అయితే వాటి స్థానంలో వస్తువుల క్రయ విక్రయాల్లో కాగితాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రజలకు నమ్మకాన్ని కలిగించడానికి ఈ కాగితపు కరెన్సీ మీరు తీసుకున్నట్టయితే మీకు ఇష్టం వచ్చినప్పుడు దీన్ని లోహ ద్రవ్యంలోకి మార్చుకోవచ్చు అని గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యము మనుషుల దగ్గర ఉన్నప్పుడు అది మాకు అక్కరలేదు అన్నప్పుడు దాన్ని వెండిలోకి కానీ బంగారంలోకి కానీ మార్చుకునే వెసులుబాటు కల్పించేటువంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యము అంటారు. తర్వాత పరివర్తనీయ కాగితపు ద్రవ్యము. పరివర్తనీయ కాగితపు ద్రవ్యము అంటే ఏంటంటే ఇప్పుడు దీనికి మార్చుకోవడానికి పూర్తిగా ఏ ద్రవ్య సంస్థ కూడా హామీ ఇవ్వదు. రెండవది ఇది ఎప్పుడైనా సరే మార్చుకునే అవకాశం కూడా లేదు. సో ఎవరైనా సరే ఈ కాగితపు ద్రవ్యాన్ని మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్యము ఏదైతే ఉందో 2000 నోట్లు, 100 రూపాయల నోట్లు, ఈ ద్రవ్యం నాకు వద్దు, ఇప్పుడు బంగారం కావాలి, వెండి కావాలి అని బ్యాంకుల దగ్గరికి వెళ్తే తిరిగి లోహ ద్రవ్య రూపంలో మనకు ఇవ్వరు. కాబట్టి చట్టబద్ధమైనటువంటి హామీ ఏమీ లేకపోవడమే పరివర్తనీయ కాగితపు ద్రవ్యము అంటారు. తర్వాత పరివర్తనీయం కాని కాగితపు ద్రవ్యం అంటే ఆర్బీఐ ద్వారా కానీ లేదా ఇతర ద్రవ్యత్వ సంస్థల ద్వారా కానీ దీనికి రిజర్వ్ చేయబడినటువంటి ద్రవ్యము కానీ హామీ కానీ ఏమీ ఉండదు. తర్వాత సాధికార ద్రవ్యము. ఈ సాధికార ద్రవ్యము ప్రస్తుతము అమల్లో ఉన్నటువంటి ద్రవ్యము. పరివర్తనీయం కాని కాగితపు ద్రవ్యము అంటే అత్యవసరాలలో జారీ చేసేటువంటి ఎమర్జెన్సీ కరెన్సీనే పరివర్తనీయ కాని కాగితపు ద్రవ్యము అంటారు. తర్వాత సాధికార ద్రవ్యము అంటే ఏ ఆర్థిక సంస్థ కానీ ఎటువంటి హామీ కానీ ఇతర ద్రవ్యాల్లో మార్చుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ద్రవ్యాన్నే సాధికారిక ద్రవ్యము అంటారు. తర్వాత సమీప ద్రవ్యము. ఇంతకుముందు చెప్పినట్టు చెక్కులు, బాండ్లు, డ్రాఫ్టులు, హుండీలు ఇవన్నీ కూడా సమీప ద్రవ్యం కిందికి వస్తాయి. ఇవి ద్రవ్యం యొక్క రకాలు. ఇంతవరకు ద్రవ్యం అంటే ఏమిటి, ద్రవ్యం యొక్క పరిణామ క్రమము, ద్రవ్యం యొక్క రకాలు అనేది తెలుసుకున్నాం. ఇకపోతే ద్రవ్యస్థ ఆధారంగా ద్రవ్యాన్ని ఎలా వర్గీకరించవచ్చో ఈ చార్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడండి, ద్రవ్య స్వభావాన్ని బట్టి 2 రకాలుగా విభజించుకోవచ్చు. దీన్ని వాస్తవ ద్రవ్యము, అకౌంట్ ద్రవ్యము అని 2 రకాలుగా ద్రవ్య స్వభావాన్ని బట్టి మనము వర్గీకరించవచ్చు. తర్వాత చట్టబద్ధ ఆధారంగా చట్టబద్ధ ద్రవ్యము, ఐచ్ఛిక ద్రవ్యం అని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఉపయోగించినటువంటి వస్తువు ఆధారంగా లోహ ద్రవ్యము, కాగితపు ద్రవ్యము అని విభజించుకోవచ్చు. ఈ వాస్తవ ద్రవ్యము తిరిగి 2 రకాలుగా ఉంది, లోహ ద్రవ్యము, ప్రాతినిధ్య ద్రవ్యము. తర్వాత చట్టబద్ధ ద్రవ్యము తిరిగి 2 రకాలుగా ఉంది, పరిమిత చట్టబద్ధ ద్రవ్యము, అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము. సో ఈ ప్రాతినిధ్య ద్రవ్యము ప్లస్ ఈ కాగితపు ద్రవ్యము ఇవి ఈ 2 కలిసి ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి
ఇవి తిరిగి రెండు రకాలుగా, అంటే ప్రాతినిధ్య ద్రవ్యమైన కాగితపు ద్రవ్యమైన ఇవి రెండు రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు. పరివర్తనాత్మక ద్రవ్యము, పరివర్తనాత్మకం కాని ద్రవ్యము అని రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ లోహ ద్రవ్యము ప్రమాణం కలిగినటువంటి ద్రవ్యము, లాంఛన ద్రవ్యం అని తిరిగి రెండు రకాలుగా విభజన చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం కిందకి వస్తాయి. ఏవేవి? ప్రామాణిక ద్రవ్యము, తర్వాత పరివర్తనాత్మక ద్రవ్యము, పరివర్తనాత్మకం కాని ద్రవ్యము, ఇవన్నీ కూడా అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం కిందికి వస్తాయి. సో ఈ రకంగా ఈ చార్ట్ను కనుక విద్యార్థులు రాసుకున్నట్టయితే వీటి విభజన ఈజీగా అర్థం చేసుకొని ఎగ్జామినేషన్ ఆఫ్ వ్యూ పాయింట్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది.